వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేల మంది సైనికులు, స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరి త్యాగాల ఫలితంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం, ప్రపంచం అంతా కూడా ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది. మనమందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చిండ్రో 2047 కల్లా వికసిత్ భారత్, ప్రపంచంలోనే ఒక నంబర్ 1 దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి అందరూ, ముఖ్యంగా యువకులందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని వాళ్ళందరూ కూడా దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతోటి, ఇంతకుముందు జాతీయ జెండా అనేది కేవలం కొన్ని ఆఫీసులకు, కార్యాలయాలకు పరిమితమవుతుండే. నరేంద్ర మోదీ గారి చొరవతోటి ఈరోజు ఒక సామాన్య భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాని గర్వంగా వాళ్ళ ఇంటిపై ఎగిరేసుకునే రోజు వచ్చింది. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి వారు పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దండపల్లి మండల యువమోర్చా ఆధ్వర్యంలో తిరంగా యాత్రను నిర్వహించి దీంట్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ దండపల్లి ప్రాంతము, మంచిర్యాల నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు అందడానికి అందరం కూడా అంత్యోదయాన్ని సిద్ధాంతంగా అందరం పనిచేసి ప్రభుత్వం యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికి అందడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ మళ్ళొక్కసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.